హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ చేసిన అదే వీడియో తీసి పెడుతున్నాను. ఎవరికన్నా యూస్ఫుల్ అయితే చూడండి. మామూలుగా అయితే బిర్యానీ వెజిటేబుల్ రైస్ చేసుకోవడానికి అన్ని సామాన్లు తెచ్చుకొని వేస్తారు కదా. నేను ఉన్నాయి సామాన్లు అని చెప్పేసి వెజిటేబుల్ బిర్యానీ చేసిన. చాలా బాగా వచ్చింది. ఎందుకు అంటున్నానంటే ఇన్ని వస్తువులు వేసిన తర్వాత బాగా రాకపోతే ఇంకా దాన్ని ఏం చేస్తాను చెప్పండి. అన్ని సామాన్లు ఉండే అందుకని చేసిన. అంటే బఠానీ, క్యాప్సికమ్, క్యారెట్ ఇంకా అన్నీ ఉండే అన్నట్టు. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా దానికి చికెన్ అన్న మటన్ అన్న ఉంటే అయితే ఆ టేస్టే వేరు ఉంటుండే. బట్ ఇంకా మేమేంటంటే ఇంకా టమాటా కూరతో తినవలసి వచ్చింది. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. దానికోసం మామూలుగా ఫస్ట్ లవంగాలు, ఇంకా జీడిపప్పు అన్నీ నూనెలో వేయింపుకొని ఇంకా తర్వాత బఠానీ, క్యారెట్, ఉల్లిగడ్డ చిన్నగా వేసుకొని కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసినాను. అన్నీ వేసిన ఎంత కలర్ఫుల్గా ఉంది చూసిరా. ఏదైనా లేడీస్ ఒక 2 గంటలు నిలబడి వంట చేసి కింద మీద పడి పళ్ళాలలో వేసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఇదేమన్నా కూరేనా, ఇదేమన్నా అన్నమేనా అని అంటే ఉంటుంది నా సామిరంగా మనకు ఆ ఫీలింగ్. అసలు ఏం చేస్తున్నావు? అప్పుడు వాళ్ళ నాలుకని తీసుకుపోయి వేడి వేడి పెనం మీద పెట్టబుద్ధి అవుతుంది. ఇది నాలుకనా తాటి మట్టనా అసలు టేస్ట్ తెలియదా అని అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? కానీ నాకైతే ఇప్పటివరకు ఇలాంటి అనుభవం రాలేదు. ఎందుకంటే మా వాళ్ళు పాపం ఎప్పుడు చేసిన తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. బిర్యానీ ప్రాసెస్ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.